ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రోత్తం భాష్యం. వ్యాఖ్యాత గుండ్ల పుండరీకాక్షరావు గారు. ఇప్పుడు 15వ భాగానికి వచ్చాం. 15వ భాగంలో 535వ నామం నుంచి 600 వరకు ఉంటాయి. శ్రీ లలితామాత వైదిక మంత్రరూప శరీరం ఇది. దీని గురించి ఉంటాయి నామాలు. 535వ నామం స్వాహ. స్వాహాయై నమో నమః. స్వాహ అంటే యజ్ఞముల సందర్భంగా దేవతలకు హవిస్సును అర్పించే సమయంలో ఉపయోగించే హవిర్దాన వాచకం. దేవతలకు హవిస్సు అర్పించేటప్పుడు స్వాహ, స్వధ, శ్రౌషట్, వౌషట్, వషట్ అనే వాచకాలను ఉపయోగిస్తారు. శ్రీమాత ఆ వాచకాలలో ఉంటుంది. యజ్ఞయాగాదులలోనూ పితృకార్యాలలోనూ పరమాత్మ స్వాహ స్వధా వాచకాల్లో ఉంటాడు అని చెప్తారు. శివుడికి అష్టమూర్తులు. వాటిలో అగ్నిమూర్తికి స్వాహాదేవి భార్య. అంటే శివుడి అష్టమూర్తుల్లో ఒకటైన అగ్నిమూర్తికి స్వాహాదేవి భార్య. స్వాహాదేవి కుమారుడే కుమారస్వామి అని వాయుపురాణం చెప్తోంది. ఇప్పుడు 536వ నామం స్వధా. స్వధాయై నమో నమః. స్వధ అంటే పితృదేవతలకు హవిస్సు అర్పించేటప్పుడు ఉపయోగించే వాచకం. స్వధారూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. ఈ దేవతకు 7 నామాలున్నాయి. పితృప్రాణతుల్య, ద్విజ జీవన రూపిణి, శ్రాద్ధాధిష్టాత్రి దేవత, శ్రాద్ధ ఫలప్రద, బ్రహ్మ మానస కన్య, పితృతుష్టి ప్రద, ద్విజప్రీతికర అనే నామాలున్నాయి. పితృదేవతలకు కవ్యం సమర్పించేటప్పుడు ఉపయోగించే వాచకం ఇది స్వధ. 537వ నామం అమతి. అమత్యై నమో నమః. నా ప్లస్ మతి అమతి. అవిద్య స్వరూపురాలు. అమతిలో నంగ్ అని అర్థం వస్తుంది. స్వల్పమైన జ్ఞానం కలది అని. అమతి గల శ్రీమాతకు నమస్కారం. సృష్టికి ముందు బుద్ధి సృష్టి జరగలేదు. సృష్టికి మొదట అవ్యక్తము, తర్వాత వ్యక్తము. 538వ నామం మేధాయే నమో నమః. మేధ అంటే జ్ఞానస్వరూపురాలు, ధారణ శక్తి గలది. మేధాస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం. ధారణ గల బుద్ధియే మేధ. ఇది బుద్ధి విశేషం. మేధాశక్తి గల శ్రీమాత మేధావుల నుండి తన చిద్విలాసాన్ని ప్రకటిస్తుంది. కాశ్మీర్ దేశంలో మేధాదేవి ఆలయం ఉంది అని సౌభాగ్య భాస్కరం చెప్తుంది. 539వ నామం శృతి. శృత్యయై నమో నమః. శృతి అంటే వేదస్వరూపురాలు. వేదస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం. శృతి అనగా శ్రవణాత్మకమైన ధ్యానంలో నుండి ఆయా వేద మంత్రాలను తమ దివ్యశక్తిచే దర్శించి వాటిని తమ శిష్యులకు ఉపదేశించారు. శిష్యులు తాము విన్న వేద మంత్రాలను చక్కగా ధారణ చేసి వారి వారి శిష్యులకు ఉపదేశించారు. ఈ విధంగా పరంపరాగతంగా వేదాలు శ్రవణేంద్రియం ద్వారా లోకాన ప్రవర్తిల్లుతున్నాయి కాబట్టి శృతులు అని పేరొచ్చింది. ఇవి అపౌరుషేయాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అందువలన శ్రీమాత వేదమాతగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే శృతులే శ్రీమాత కాబట్టి. వేదం అనగా శబ్దబ్రహ్మం. శబ్దబ్రహ్మమే శ్రీమాత. 540వ నామం స్మృతి. స్మృత్యై నమో నమః. స్మృతి అంటే మన్వాది స్మృతుల స్వరూపురాలు. స్మృతి స్వరూపురాలు శ్రీమాతకు నమస్కారం. స్మృతుల ప్రకారం నడుచుకునేవారు స్మార్తులు. స్మృతులలో చెప్పిన విద్య స్మార్త విద్య. శ్రీమాత స్మృతి రూపంలో ఉండి మానవులకు ధర్మశాస్త్రాలను బోధిస్తూ ఉంటుంది. 541వ నామం అనుత్తమాయే నమో నమః. అనుత్తమ అంటే తనకంటే ఉత్తమమైనది లోకంలో లేదు. అన్నిటికంటే ఉత్తమమైనది కనుక అనుత్తమ అయిన శ్రీమాతకు నమస్కారం. 542వ నామం పుణ్యకీర్తి. పుణ్యకీర్తే నమో నమః. పుణ్యకీర్తి అంటే పుణ్యమును ఒసగి కీర్తిని పొందునది. పుణ్యకీర్తిగా ఉన్న శ్రీమాతకు నమస్కారం. భక్తులు తమ కోరికలు నెరవేరుటకు పరమేశ్వరుని ప్రార్థిస్తారు. పరమేశ్వరి వారి కోరికలు నెరవేర్చి పుణ్యం ప్రసాదించి తాను పుణ్యకీర్తి అనే నామాన్ని పొందుతుంది. అమ్మవారు మన పాప పుణ్యపు ఖాతాలలో శ్రవణం వల్ల వచ్చే పుణ్యాన్ని పుణ్యపు ఖాతాలో జమ చేస్తుంది. అందువల్ల
అమ్మవారి గురించి ప్రవచనాలు కానీ నామస్మరణలు కానీ వినడం చాలా మంచిది. శ్రీ లలితామాత తన 1000 నామాలు పారాయణ చేసినా వినినా ఆయా భక్తుల ఖాతాలలో పుణ్యాన్ని జమ చేసి తాను పుణ్యకీర్తి అనే నామం చేత కీర్తించబడుతోంది. 543 పుణ్యలభ్య. పుణ్యలభ్యాయే నమో నమః. పుణ్యలభ్య అంటే ఇహజన్మ పూర్వజన్మల పుణ్యాల చేత పొందదగినది. ఇహ జన్మ పూర్వజన్మలలో చేసిన పుణ్యకర్మలచే పొందదగిన శ్రీమాతకు నమస్కారం. పూర్వజన్మలలో చేసిన పుణ్యకర్మల వలననే ఈ జన్మలో ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం వలన ఆత్మ పరమాత్మ సాక్షాత్కారాలు సిద్ధిస్తాయి. వీరు పూర్వజన్మలలో తాపస్సులు లేక పుణ్యపురుషులు లేక వేదాంతులు కావచ్చు. వీరు శ్రీమాతను ఈ జన్మలో దర్శిస్తారు. పుణ్యం లభించడానికి శ్రీమాతను శ్రవణ కీర్తనల ద్వారా కూడా పొందవచ్చును. 544వ నామం పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్రవణ కీర్తనాయే నమో నమః. పుణ్య అంటే పుణ్యస్వరూపమైన చరిత్ర. శ్రవణ వినినను, కీర్తన స్తుతించిన. శ్రీ లలితామాత పుణ్యచరిత్ర విన్నా కీర్తించిన పుణ్యం లభిస్తుంది. అటువంటి మాతకు నమస్కారం. 545వ నామం పులోమజార్చిత. పులోమజార్చితాయే నమో నమః. పులోమజ ప్లస్ అర్చిత. పులోముడు అను ఋషి కుమార్తె అయిన శచీదేవి శ్రీమాతను ఆరాధించింది. శచీదేవి ఇంద్రుడి భార్య. శచీదేవి చేత అర్చనలు అందుకొనబడిన శ్రీమాతకు నమస్కారం. 546వ నామం బంధమోచని. బంధమోచని అయి నమో నమః. బంధమోచని అంటే కర్మబంధం నుండి విడిపించేది, అజ్ఞానం నుండి విడిపిస్తుంది, కారాగారం నుంచి విడిపిస్తుంది. కర్మబంధాలు అంటే సంసార బంధాల నుండి జీవుని తప్పించే శ్రీమాతకు నమస్కారం. కర్మబంధాలు మూలాధార చక్రాన్ని ఆవహించి ఉంటాయి. శ్రీ లలితామాతను జ్ఞానదృష్టితో ఆరాధించినా సేవించినా కర్మబంధాలు విడిపోతాయి. జ్ఞానం ఒక్కటే కర్మపాశాల నుండి మానవుణ్ణి విడిపిస్తుంది. 547వ నామం బంధురాలక. బంధురాలకాయే నమో నమః. బంధురః అంటే రమ్యః, ఉన్నతానతః అని సంస్కృత నిఘంటువు. బంధురః అలక రమ్యమైన పొడవైన వంకరల కురులు కలది. రమ్యమైన శిరోజములు గల శ్రీమాతకు నమస్కారం. రమ్యమైన నల్లనైన పొడవైన కురులు సాముద్రిక శాస్త్రరీత్యా ఉత్తమ సౌందర్య లక్షణాలు. ఇటువంటి కురులు కలిగిన శ్రీమాతకు నమస్కారం. అందమైన ముంగురులు కలది కనుక బంధురాలక. అందమైన కురులను 3 పాయలుగా చేసి జడవేస్తే త్రివేణి సంగమం అవుతుంది. అందులోని మధ్యపాయ సరస్వతీ నది, అది పైకి కనపడదు. ప్రయాగలోని త్రివేణి అనగా గంగా యమున సరస్వతీ నదుల సంగమం, శిరోజాలు అని అర్థం. వేణి అంటే శిరోజాలు. 548వ నామం విమర్శరూపిణి. విమర్శరూపిణే నమో నమః. విమర్శరూపిణి అంటే పరమాత్మ యొక్క సహజమైన రూపం. దీన్నే విమర్శ రూపం అంటారు. విమర్శ రూపం గల శ్రీమాతకు నమస్కారం. పరమాత్మకు సహజ సిద్ధమైన స్ఫురణ ఉంది. దీనినే విమర్శనా శక్తి అంటారు. ఈ శక్తే జగత్తును సృష్టించింది, లయం చేసుకుంది. అటువంటి స్ఫురణే రూపంగా గల శ్రీమాత, ఆవిడకు నమస్కారం. 549వ నామం విద్య. విద్యాయే నమో నమః. విద్య అంటే జ్ఞానస్వరూపురాలు, విద్యాస్వరూపురాలు అయిన శ్రీమాతకు నమస్కారం. హృదయంలో ఉన్న చైతన్య శక్తే విద్య. దీనిని కళాపరమున విద్య అంటారు. దీనిని గురువు బయటకు తీసి అందిస్తాడు. ఈ విద్యలు బహువిధాలు. 64 కళలు, 64 తంత్రాలు, 64 శాస్త్రాలు అంటే వేదాంగాలు, చతుర్దశ విద్యలు అవన్నీ అన్నమాట. ఇవన్నీ పరమాత్మను తెలియజేసే విద్యలు. విద్య అనగా జ్ఞాన విద్య. ఉపనిషత్తులలోని జ్ఞాన విద్యను పొంది మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. విద్యాదేవత శ్రీమాత. ఈ నామంలో మాత శ్రీ విద్యారూపిణిగా జ్ఞాన సరస్వతిగా మనకి దర్శనమిస్తోంది. 550వ నామం వేదాది జగత్ప్రసూః. వేదాది జగత్ప్రసూన్యై నమో నమః. వియత్ ప్లస్ ఆది, జగత్ ప్రసూః ఆకాశము మొదలుగా గల జగత్తులను ప్రసవించున్నది. ఓంకారమే పరమాత్మ. పరమాత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి ఉద్భవించాయి. ఇవి పంచభూతాలు.
వీటి నుండి పంచేంద్రియాలు, పంచ విషయాలు, పంచకర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము మొత్తం 24 పరమాత్మ అంటే శ్రీమాత నుండే ఉద్భవించినవి. ఈ సర్వచరాచర జగత్తును ప్రసవించినది శ్రీమాతయే. 551వ నామం సర్వవ్యాధి ప్రశమని. సర్వవ్యాధి ప్రశమనై నమో నమః. సర్వవ్యాధి ప్రశమనై నమో నమః అంటే సర్వ అంటే సమస్త, వ్యాధి అంటే వ్యాధులను, ప్రశమని శమింపజేయునది. సర్వవ్యాధులను శమింపజేయు శ్రీమాతకు నమస్కారం. శరీరానికి సంబంధించిన సర్వవ్యాధులు అంటే ఆ వ్యాధులనేవి కూడా దుఃఖాలే, వీటిని నశింపజేస్తుంది శ్రీమాత. వ్యాధి పంచకాలు ఉన్నాయి. 1 అర్మ అంటే నేత్రరోగం, యక్ష్మ అంటే క్యాన్సర్, కుష్ఠ, ప్రమేహ, ఉన్మాదం, ఇలా 5 రకాలున్నాయి. ఇవి మందుల ద్వారా తగ్గుతాయి. మందులు కూడా శ్రీమాత అనుగ్రహమే. శ్రీమాతను సేవించి వ్యాధుల నుండి విముక్తులవుదురుగాక. మా కశ్చిత్ దుఃఖ భావేతు. ఎవరూ దుఃఖముల బారిన పడకుండా ఉండుదురుగాక. శ్రీమాతను భక్తితో కొలిచేవారికి సకల సంపదలతో పాటు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. 552వ నామం సర్వమృత్యు నివారిణి. సర్వమృత్యు నివారిణ్యే నమో నమః. సర్వమృత్యు నివారిణి అంటే సమస్త మృత్యువులను నివారించినది. సర్వమృత్యు నివారిణి అయిన శ్రీమాతకు నమస్కారం. మృత్యువులు అనేక విధాలుగా సంభవిస్తాయి. ఎటువంటి వ్యాధులు లేకుండా 100 శరత్కాలాలు మానవుడు జీవించాలి. కానీ అకాల మృత్యువులు, వ్యాధుల వలన మృత్యువులు, జంతువుల వలన, సర్పాల వలన, ప్రకృతి వైపరీత్యం వలన, దుర్ఘటన వలన మృత్యువులు సంభవిస్తూ ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా మనని రక్షణ పొందడానికి అమ్మవారిని ఉపాసించాలి. శ్రీమాతను భక్తితో ఉపాసిస్తే వీటన్నింటి నుండి రక్షణ పొందవచ్చు. సర్వవ్యాధులను శమింపజేసి సర్వ అపమృత్యువులను నివారిస్తుంది. మార్కండేయుడు, సావిత్రి సత్యవంతులు కూడా మృత్యువుని శ్రీమాత అనుగ్రహంతోనే దాటారు. 553వ నామం అగ్రగణ్య. అగ్రగణ్యాయే నమో నమః. అగ్రగణ్య అంటే ప్రథమంగా గణింపదగినది. అగ్రగణ్య అయిన శ్రీమాతకు నమస్కారం. త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారులు. వీరిని శ్రీమాత సృష్టించింది. వీరు భక్తులకు కేవలం భోగాలను ప్రసాదించేవారే. మాత వీటన్నిటికంటే గొప్పదైన ముక్తిని ప్రసాదిస్తుంది. దేవతాగణాలు అనేకాలున్నాయి. వాటన్నిటికంటే కూడా ముందుగా లెక్కించదగినది శ్రీమాత. శ్రీమాతయే సర్వాన్ని సృష్టించింది కాబట్టి శ్రీమాత సర్వులలో కూడా అగ్రగణ్యురాలు. ఆకాశాది 24 తత్వాలు పుట్టకముందే శ్రీమాత ఉంది కనుక మొట్టమొదటిగా అమ్మవారినే మనం లెక్కించాలి. 554వ నామం అచింత్య రూప. అగ్రగణ్య అచింత్య రూప. ఇది 554వ నామం అచింత్య రూప. అచింత్య రూపాయే నమో నమః. అచింత్య రూప అంటే చింతించడానికి శక్యం కాని రూపం కలది. చింతించడానికి, ఊహించడానికి కూడా శక్యం కాని రూపం గల శ్రీమాతకు నమస్కారం. అచింత్యము, అవ్యక్తము, అనంతమైన రూపము, శుభకరము, ప్రశాంతము, అమృత రూపము, బ్రహ్మకు కారణము, ఆది మధ్యాంతరహితము, ఏకము, సర్వవ్యాపి, చిదానందము, అరూపము, అద్భుతము. ఈ 13 విశేషణాలు పరమ సత్యరూపమైన పరమాత్మ తత్వము అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. పరమాత్మ అంటే అమ్మవారే కాబట్టి మనం అమ్మవారిని ఉపాసించాలి. 555వ నామం కలికల్మషనాశిని. కలికల్మషనాశినే నమో నమః. కలి అంటే కలియుగమునందలి, కల్మష పాపాలను, నాశిని నాశనం చేయునది. కలియుగ పాపాలను నశింపజేయు శ్రీమాతకు నమస్కారం. కలియుగము 4వ యుగం. ఇది ప్రతి మహాయుగంలో కూడా ప్రవేశిస్తుంది. ఈ యుగంలో 3 భాగాలు ధర్మం లోపిస్తాయి. పరీక్షిత్ మహారాజు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో కలిపురుషుడు ప్రవేశించాడు. కలహము, దురాచారము మొదలైనవి దుష్టమైనవి అలాంటివన్నీ కలిగిన కాలం కలికాలం. శరత్కాలాలు, 100 హేమంతాలు, 100 వసంతాలు సుఖంగా జీవించు కలిపురుషుని బారిన పడకుండా అమ్మవారిని సేవించండి అని చెప్తున్నారు. 556వ నామం కాత్యాయని. కాత్యాయని నమో నమః. కాత్యాయని అంటే కతుడు అనే మహర్షి కుమార్తె. కాత్యాయని రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. నవదుర్గలలో కాత్యాయని మాత 6వ దుర్గ. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని,
కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి వీళ్ళు నవదుర్గలు. కతుడు అనే మహర్షికి జన్మించి కాత్యాయనిగా, దక్ష ప్రజాపతికి జన్మించి దాక్షాయణిగా, భృగు మహర్షికి జన్మించి భార్గవిగా, హిమవంతుడికి జన్మించి హైమవతిగా, అలాగే పర్వతుడు కాబట్టి హిమవంతుడు ఆయనకి పార్వతిగా కూడా జన్మించి నామాలని పొందింది. ఈ నామాలన్నీ కూడా సహస్రారంలోని అంటే శిరస్సులోని బిందుమండల రూపంలో ఓడ్యాన పీఠానికి కాత్యాయని దేవత అధిదేవత, మిక్కిలి కాంతివంతమైంది. నందవ్రజంలోని గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందదలిచి కాత్యాయని వ్రతం చేశారు. యమునా నదీ తీరంలో ఇసుకలో కాత్యాయనీదేవి ప్రతిమను చేసి 21 ఉపచారాలతో అర్చన చేసి శ్రీకృష్ణుని పొందారు. అంటే పరమాత్మతో ఐక్యం పొందారు. కాత్యాయని మంత్రం: కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. రాజ్యాధికారం కొరకు కానీ విజయం పొందుటకు కానీ కాత్యాయని వ్రతం చేస్తారు. అస్సాంలో కామాఖ్య దేవత కాత్యాయని మాత ప్రసిద్ధ దేవాలయం ఉంది. 557వ నామం కాలహంత్రి. కాలహంత్రే నమో నమః. కాల అంటే మృత్యువు, యముడు. హంత్రి సంహరించినది. మృత్యువును సంహరించు శ్రీమాతకు నమస్కారం. మృత్యువును సంహరించి ముక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారు. మృత్యువును సంహరించడం అంటే మృత్యువును జయించడం. మనం రోజుకి 21,600 పర్యాయాలు శ్వాసక్రియని జరుపుతున్నాం. అవి ఎంత తక్కువైతే అంత ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఆయు ప్రమాణాన్ని పెంచడానికి అజపా మంత్రం సోహం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సంధించాలి. దానివలన మనస్సు పరబ్రహ్మ భావంతో నిలిచి ఉంటుంది. కాలము మనని హరిస్తుంది, కానీ కాలాన్ని మాత హరిస్తుంది. 558వ నామం కమలాక్ష నిషేవిత. కమలాక్ష నిషేవితాయే నమో నమః. కమల ప్లస్ అక్ష నిషేవిత. విష్ణుమూర్తి, కమలముల వంటి అక్షములు కలవాడు. చే సేవించినది. విష్ణువు పూజించిన శ్రీమాతకు నమస్కారం. ధర్మస్థాపనకై 10 అవతారాలు దాల్చిన విష్ణువు కంటే కూడా శ్రీమాత అధికురాలు. శ్రీమాతే విష్ణువుకు శక్తిని ప్రసాదించింది. స్థితికారకుడైన విష్ణువు ప్రార్థించిన దేవత కనుక కమలాక్ష నిషేవిత. 559వ నామం తాంబూల పూరితముఖి. తాంబూల పూరితముఖ్యై నమో నమః. తాంబూల అంటే తాంబూలంతో, పూరిత నిండిన, ముఖి నోరు కలది, నోటి నిండా తాంబూలం గల శ్రీమాతకు నమస్కారం. మనం 26వ నామంలో చెప్పుకున్నాం కర్పూర వీటిక మోద సమాకర్ష దిగంతర అనే నామంలో కర్పూర తాంబూల పరిమళాలు దిగంతాలు వ్యాపించినాయి అని మనం చెప్పుకున్నాం. శ్రీమాతకు తాంబూలం సమర్పించి దాన్ని మనం సేవించాలి. తాంబూలం ఆరోగ్యదాయకం. 560వ నామం దాడిమీ కుసుమప్రభ. దాడిమీ కుసుమప్రభాయే నమో నమః. దాడిమీ కుసుమం అంటే దానిమ్మ పుష్పం యొక్క ప్రభా కాంతి కలది. దానిమ్మ పుష్పం అరుణకాంతి కలిగి ఉంటుంది. శ్రీమాత అరుణవర్ణంతో దానిమ్మ పువ్వులాగా కోమల శరీరంతో ఉంది. 561 మృగాక్షి. మృగాక్షై నమో నమః. మృగ ప్లస్ అక్షి లేడి కన్నుల వంటి కన్నులు గలది. లేడి కన్నుల వంటి కన్నులు గల శ్రీమాతకు నమస్కారం. లేడి కన్నులు విశాలంగా నల్లగా చెంచల స్వభావంతో ఉంటాయి. శ్రీమాత కన్నులు లేడి కన్నులలాగా విశాలంగా అందంగా ఉన్నాయి. కన్నులు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. భక్తితో శ్రీమాత కన్నులను వీక్షిస్తే అలాంటి వారికి జ్ఞానం కలుగుతుంది. శ్రీమాతను దర్శించినప్పుడు మాత విశాల నేత్రాలను తనివితీరా చూచి భక్తితో మాతకు నమస్కరించాలి. విశాల నేత్రాలు గల విశాలాక్షి. భౌతిక దృష్టితో చూస్తే శ్రీమాత విశాల నేత్రాలు అందాన్ని ప్రధానంగా సూచిస్తాయి. భక్తిభావంతో చూస్తే అవి జ్ఞానప్రదాతలు. 562వ నామం మోహిని. మోహిన్యై నమో నమః. మోహిని అంటే లోకాలను మోహింపజేస్తుంది. మోహిని రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. క్షీరసాగర మదన సమయంలో అమృతం పంచడానికి శ్రీమాత అంటే విష్ణువు జగన్మోహిని అవతారం దాలిస్తే మోహిని అందచందాలకు రాక్షసులు విమనస్కులై వివసులై అమృతాన్ని సేవించడమే మర్చిపోయారు. మోహంతో తాము పొందాల్సింది కూడా మర్చి అమృతాన్ని సేవించడమే మర్చిపోయారు. మోహము తాము పొందవలసింది కూడా మరపించి అజ్ఞానంలో పడేస్తుంది. శ్రీమాత మోహిని రూపాన్ని అంటే అంత అందమైన రూపాన్ని చూసి దేవతలు వశులు కాక తాము పొందదలుచుకున్న అమృతాన్ని పొందారు. వారికి ఆవిడ జగన్మాతగా కనపడింది, మోహిని రూపంలాగా కాకుండా. అంటే విష్ణువు దాల్చిన మోహిని రూపం అమ్మవారు.
వారిద్దరూ అభేదము అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది. భస్మాసురుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి వరాన్ని పొందాడు. అసురుడు ఆ వరాన్ని శివుడిపైనే ప్రయోగించదలిచాడు. అప్పుడు శ్రీమాత శివుణ్ణి రక్షించడానికై విష్ణువు దాల్చిన మోహినిగా తానే ప్రత్యక్షమైంది. భస్మాసురుడు మోహిని రూపానికి వశుడై తనను తానే మరిచినవాడై తన శిరస్సుపై తానే చేపెట్టుకుని భస్మమైనాడు. ఈ విధంగా మాత శివుని భస్మాసురుడి నుంచి రక్షించింది. 563 నామం ముఖ్యాయే నమో నమః. ముఖ్య అంటే అందరికంటే ముందున్నది. ఈ జగత్తులో ముఖ్యురాలైన శ్రీమాతకు నమస్కారం. ఈ జగత్తులో సర్వకార్యాలు నడిపించేది మాతే. ముఖ్యుడు అంటే జ్ఞానవృద్ధుడు లేక అనుభవశాలి. శ్రీమాత అందుకే ముఖ్యురాలు అని చెప్పారు. ఎందుకంటే ఆవిడే అందరూ ముఖ్యులలో ఎవరైతే ఒక కార్యాన్ని తలపెట్టారో వారి యందు ప్రవేశించి కార్యాన్ని ముందుకు నడిపిస్తుంది. 564 నామం మృడాన్యై నమో నమః. మృడాని అంటే మృడుని భార్య పార్వతి. 565 నామం మిత్రరూపిణ్యై నమో నమః. మిత్రరూపిణి అంటే సూర్యుని వంటి రూపం కలది, స్నేహితుని వంటి రూపం కలది. మిత్ర శబ్దానికి సూర్యుడు స్నేహితుడు అని కూడా చెప్తుంటారు. రెండర్థాలున్నాయి. మిత్రుని రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత మిత్రుని వలె భక్తులకు హితం చేస్తుంది. సూర్యుని రూపంలో సకల ప్రాణులకు శక్తిని ప్రసాదిస్తుంది. సవితృ దేవతగా సకల పాపాలను నశింపజేస్తుంది. 566 నామం నిత్యతృప్తాయే నమో నమః. నిత్య అంటే సదా, తృప్తిగలది. నిత్యము తృప్తిగల శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత తాను తృప్తిగలది స్వస్వరూప ఆనందముచే, అందుకని భక్తులను తృప్తిపరుస్తుంది. ఎల్లప్పుడూ తృప్తిలో నుండి మనసును నిగ్రహించుకుని మనోబుద్ధులను అర్పిస్తే అలాంటివాడు అమ్మవాడికి ఇష్టుడు. ఎల్లప్పుడూ తృప్తితో మనసును నిగ్రహించుకుని మనోబుద్ధులను అర్పించినవాడు అమ్మవారికి చాలా ఇష్టుడు అని చెప్తున్నారు. 567 నామం భక్తనిధయే నమో నమః. భక్తనిధి అంటే భక్తుల కోరికలను ప్రసాదించు నిధి వంటిది. భక్తనిధి అయిన శ్రీమాతకు నమస్కారం. భక్తులకు ఇహలోక సుఖాలను పొందడానికి సకల కామితాలను ప్రసాదిస్తుంది. పరలోక సుఖాలను పొందడానికి స్వర్గాన్ని ప్రసాదిస్తుంది. ఆవిడకు భక్తి అంటే ప్రియం. భక్తి చేతనే పొందదగినది. భక్తికే వశురాలు కనుక భక్తుల పాలిటి నిధి వంటిది. భక్తుల కోరికలను అనంతంగా తీరుస్తుంది. కలియుగంలో భక్తి ఒకటే అమ్మవారిని చేరడానికి ఏకైక మార్గం. 568 నామం నియంత్రే నమో నమః. నియంత్రి అంటే జగత్తులను నియంత్రణ చేస్తుంది. జగత్తులను నియంత్రణ చేసే శ్రీమాతకు నమస్కారం. ఈ జగత్తు క్రమపద్ధతిలో నడవడానికి మాత నియంత్రణ చేస్తుంది. కాలాలను అనుసరించి ప్రళయాలు, కల్పాలు, బ్రహ్మకల్పాలు నిర్దేశిస్తుంది. త్రిమూర్తులను సృష్టించి వారిచే సృష్టి, స్థితి, లయ కార్యాలను నియమబద్ధంగా చేయిస్తుంది. అందుకని ఈ మాయా ప్రపంచాన్ని సృష్టిస్తున్నది, నియంత్రిస్తున్నది కూడా శ్రీ లలితామాతే కాబట్టి ఆవిడని నియంత్రి అంటారు. 569 నామం నిఖిలేశ్వరి అయి నమో నమః. నిఖిల ప్లస్ ఈశ్వరి, సమస్తానికి నాయకురాలు. సమస్తానికి నాయకురాలైన శ్రీమాతకు నమస్కారం. ఊర్ధ్వ అధోలోకాలకు ఈశ్వరి. పంచభూతాలు, శబ్దస్పర్శాది తన్మాత్రలు, త్రిగుణాలు సర్వానికి శ్రీమాత అధిష్టాన దేవత. శ్రీమాత కనుసనలోనే ఈ సృష్టి అంతా పరిపాలించబడుతుంది అని ఆదిశంకర్లు కూడా సౌందర్యలహరిలో 24వ శ్లోకంలో చెప్పారు. బ్రహ్మ జగత్తును సృష్టించుండగా విష్ణువు పోషిస్తున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు, ఈశ్వరుడు ఈ 3 కార్యాలను తనలో అదృశ్యం చేసుకుంటున్నాడు. సదాశివుడు వాటిని తిరిగి అనుగ్రహిస్తున్నాడు. ఈ పంచకృత్యాలు క్షణకాలం చెలించని నీ కనుబొమలను ఆజ్ఞను అనుసరించే జరుగుతున్నాయి అని శంకరాచార్యులు చెప్పారు సౌందర్యలహరిలో. 570 నామం మైత్ర్యాది వాసనాలభ్యాయే నమో నమః. మైత్రి ప్లస్ ఆది, స్నేహము మొదలగు, వాసనలచే లభ్య పొందదగినది. మైత్ర్యాది వాసనలచే పొందదగిన శ్రీమాతకు నమస్కారం. వాసనలు 4. మైత్రి సుఖవంతుల యందు స్నేహం. 2 కరుణ
దుఃఖము కలవారి యందు దయ. 3 ముదిత, పుణ్యాత్ముల యందు సంతోషము. 5 ఉపేక్ష, పాపాత్ముల యందు ఉపేక్ష. ఈ 4 వాసనలు అభ్యసించిన వారికి చిత్తము శోధింపబడి పరిశుద్ధమవుతుంది అని సౌభాగ్య భాస్కరం చెప్తుంది. ఇవి అలవాటు చేసుకోవాలి. అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 అలవాట్లు మనం చేసుకోవాలి అని చెప్తున్నారు. చిత్తశుద్ధికి ఈ 4 సాధనాలు అవసరం. ఇవి సంస్కారవంతుడికి గల గుణాలు. శ్రీమాతను భక్తితో ఉపాసన చేసిన వాసనాపరమైన సంస్కారం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడితో మనం ఈ వీడియో కంప్లీట్ చేసి మళ్ళీ మిగిలిన నామాలు వచ్చే వీడియోలో చూద్దాం.